మనం అలాంటి మొండి జబ్బులు వచ్చినప్పుడే మానే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో ఇలాంటి మొండి జబ్బులు లేని వారు మాత్రం బాగా తినేస్తున్నారే వచ్చేదాకా. ఇలాంటి స్థితి మనలో ఉంది. ఇది తప్పు. దీన్ని మనం మార్చుకుంటే బాగుంటుంది. అలాగే మీకు లివర్ జబ్బులు వచ్చినప్పుడు, లివర్ సిర్రోసిస్ కానీ, ఇక లివర్ ఫెయిల్ అవుతుంది అలాంటి స్టేజ్ల్లో కానీ, మరి ఇతర రకాల కొంచెం మొండి సమస్యలు ఏమైనా లివర్లో వచ్చినప్పుడు మాంసాహారం తినిస్తారా? తినమని ఎవరైనా చెప్తారు ఈ ప్రపంచంలో? చెప్పండి అసలు. అప్పుడు మిమ్మల్ని కూరలు తిను బాబు చప్పగా, అప్పుడు చెప్తారు ఏ డాక్టర్ అయినా సరే, చప్పగా తిను బాబు. నేను ముందు నుంచి తిను బాబు అంటే నన్ను తిడతారు. అప్పుడు తినమంటే ఆ డాక్టర్ని తిట్టరు. ఎందుకంటే మీరు బ్రతకాలి కాబట్టి ఆయన మాట అప్పుడు వేదంగా ఉంటుంది మీకు. అదే జబ్బు రాకుండా ఉంటుంది బాబు ముందు నుంచి తింటే అంటే మా మాట అప్పుడు ఎక్కదు మీకు. అయ్యో, అలాంటి జబ్బులు వచ్చిన వారిని అంతంత చూసి మనం బాధపడుతున్నామే. అలాంటి జబ్బులు రాకుండా ఉండాలని మనకు ముందు నుంచి ఎంత జాగ్రత్త ఉండాలండి. మామూలుగా ఒక స్పూన్ ఆయిల్ తగిలితేనే లివర్కి డైజెషన్ చేయలేదు. ఆ చేంజెస్ వచ్చేసాక ఆ సిర్రోసిస్ లాంటిది వచ్చి పొట్ట ఉబ్బి ఆకలి అవ్వక ఇంత తన్ని ఉంటుంది. కొంతమంది అప్పుడు కూడా ఉండబట్టలేక ఒకటి రెండు మొక్కలు నంచుతూ ఉంటారు. చావనన్నా చస్తారు కానీ మూతిలో మొక్క పెట్టకుండా ఉండరు కదా. ఎంత అటాచ్మెంటో చూడండి పాపం. బెత్తడి నాలికని కంట్రోల్ చేసుకోలేక జీవితానికి పెట్టకూడని ఆహారాలన్నీ పెట్టేస్తున్నాం కదా. మాంసాహారాన్ని డైజెషన్ చేయాలంటే అందులో ఉండే ఫ్యాట్, అందులో ఉండే కొలెస్ట్రాల్ ఇవన్నీ లివర్కే చేరతాయి. ఎంత స్ట్రెయిన్ అయ్యి డైజెషన్ చేయాలి. కామెర్లు వచ్చినప్పుడు కూడా 5-6 నెలల మాంసాన్ని తినొద్దంటారే. లివర్కి డైజెషన్కి అంత స్ట్రెయిన్. ఇవి అంటే వచ్చిన తర్వాత ఇంత స్ట్రెయిన్ అవుతున్నాయంటే ముందు నుంచే అంత స్ట్రెయినే. మనం అట్లా ఆలోచించట్లేదు ఈ రోజున. ఇప్పుడు హైదరాబాద్లో కూడా లివర్ మార్పిడి చేసే హాస్పిటల్ ఉన్నాయి కదా, వాళ్ళ క్యాంటీన్లోకి వెళ్ళి మీరు భోజనం చేయండి, ఉడకబెట్టిన మొక్కలు పెడతారు మీకు. కారణం అలాంటివి లివర్కు మంచిది అంటే అంత చెడిపోతే కానీ మనం అవి తినం అన్నమాట. అలా ఉంది ఈ రోజుల్లో. అందుకని లివర్ జబ్బులకి మాంసాహారానికి ఇట్లాంటి సంబంధం కాబట్టే మానమంటారు. ఇంకొకటి, కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మాంసాహారం మానమని చెప్తారు. ఎందుకండి అనొచ్చు. మాంసాహారాలలో మాంసకృత్తులు ఉంటాయి కదా, మాంసకృత్తులు లోపలికెళ్ళి శరీరం వాడుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ అనేది విడుదలవుతుంది. యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీలు బయటికి విసర్జించాలి. మాంసాహారాల్లో ప్యూరిన్స్ అని ఉంటాయి. ఎందుకని ఇవి ఇక లోపల ఎక్కువ చేరిన దగ్గర నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎంత యూరిక్ యాసిడ్ రిలీజ్ అయితే దాన్ని విసర్జించడానికి నైట్రోజనస్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. యూరిక్ యాసిడ్ ఇలాంటివి మాంసాహార పదార్థాలు ఎక్కువ విడుదల చేస్తాయి. ఇవి ఎంత ఎక్కువ విడుదలవుతాయో వాటన్నిటిని బయటికి పంపించే రక్తాన్ని శుద్ధి చేయవలసిన బాధ్యత కిడ్నీలకు ఉంటుంది. మన కిడ్నీలు రక్తాన్ని వడకట్టేసి బ్లడ్లో ఎక్కువ ఉన్న యూరిక్ యాసిడ్ని ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు బయటికి పంపించేస్తాయి. ఎప్పుడు యూరిక్ యాసిడ్ నార్మల్గా ఉంటాయి మనకి. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు చూస్తే రక్తంలో యూరిక్ యాసిడ్లు మిగిలిపోతాయి, బయటికి పోవు. రక్తంలో ఇవి మిగిలిపోతే బ్లడ్ పొల్యూట్ అయిపోతుంది, ఎసిడిక్ అయిపోతుంది. వాటి ఉత్పత్తిని తగ్గించాలంటే, కిడ్నీలకు భారాన్ని తగ్గించాలంటే మాంసాహారం ప్రధానంగా ఇలాంటి వాటికి కారణాలు కాబట్టి వాటిని పూర్తిగా మానేయండి అని వైద్యులు అప్పుడు మనకు చెప్తున్నారు. మరి కారణం చూడండి. మరి రోజు మనం అట్లాంటి మాంసాహారాన్ని తినేస్తే ఎంత ఎక్కువ సమస్య వచ్చే అవకాశం ఉందో ఆలోచించండి. మన కిడ్నీలు
100 సంవత్సరాలు 5 లీటర్ల రక్తాన్ని వడకట్టడానికి డిజైన్ చేయబడ్డాయి. ఎప్పుడో తెలుసా? మనం శాకాహారం తిన్నప్పుడు మాత్రమే. ఏదో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి మాంసం తింటే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, అంత లోడేం కాదు. కానీ మనం వారానికి 4 సార్లు, 2 సార్లు, 3 సార్లు, వారానికి 7 రోజులు ఇట్లా తినేస్తుంటారు. మరి ఇంతంత బాగా మాంసాహారాన్ని ఎక్కువ తినేవారికి వీళ్ళందరికీ కిడ్నీల మీద భారం అవుతుంది. అలాంటి రిస్క్ వచ్చిన తర్వాత మాంసాహారాన్ని మానమంటున్నారంటే వాటి ప్రభావం అంత ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంతకుముందు యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుందన్నాం. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఏమవుతుంది? కీళ్ల సందుల్లో పేరుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా చివరి భాగాలు, కాలి వేళ్ళు, చేతి వేళ్ల భాగాల్లో జాయింట్స్లో యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయ్యి అక్కడ జాయింట్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ బేసిపోయేటట్టు కదలకుండా చాలా డ్యామేజ్ చేస్తుంది. యూరిక్ యాసిడ్ అట్లా డిపాజిట్ అయితే గౌట్ ప్రాబ్లం అంటారు. ఇది వస్తే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం బ్లడ్లో కనుక ఎక్కువైనప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళితే ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ గారన్నా మీరు మాంసాహారం బాగా తింటారని ఫస్ట్ అడిగే ప్రశ్న. యూరిక్ యాసిడ్ ఎక్కువతో మీరు వెళితే మాంసాహారం ఎక్కువ తింటారా? మాంసాహారం తిన్నందుకు వస్తుంది. అదే శాకాహార సంబంధమైన ప్రోటీన్ మీరు తినండి. వేరుశెనగ పప్పులు, మొలకెత్తిన విత్తనాలు, బాదం పప్పు, పెసలు, శనగలు ఎన్ని తినండి. ఇలాంటివి రక్తంలో రైజ్ కావు, ఏ నష్టం అసలు ఉండదు. అదే చూడండి, యానిమల్ ప్రోటీన్కి ప్లాంట్ ప్రోటీన్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ సైంటిఫిక్గా కూడా స్టడీ చేశారు. యూరిక్ యాసిడ్ లెవెల్ ఎవరికైతే ఎక్కువ ఉందో పేషెంట్లకి, అలాంటి వారిని తీసుకుని రోజు వారికి ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు, ఈ మాంసకృతులు ఎక్కువ ఉండే గింజలను పెట్టారు. తగ్గుతూనే ఉంది తప్ప యూరిక్ యాసిడ్ వాళ్ళల్లో పెరగట్లా. చాలామంది తెలియక ఏం చెప్తారంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగితే మీరు మాంసకృతులు తింటాం మానేసేయండి, మాంసాహారం మానేయండి అంటారు. అంటే మాంసకృతులు ఉన్నాయి తింటాం మానేయమంటే వీళ్ళ కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, అన్ని రకాల గింజలు ఇవన్నీ మానేస్తారు. ఇప్పుడు వరకు అట్లా చెప్పారు కొంతమంది. కానీ మానాల్సిన మాంసకృతులు జంతు సంబంధమే, వృక్ష సంబంధం హాని కలిగించట్లేదని తెలిసిపోయింది. ఇందులో ప్యూరిన్స్ ఉండవు వృక్ష సంబంధంలో. మళ్ళీ జంతువుని మాంసం నుంచి వస్తే అందులో ప్యూరిన్స్ అనేవి ఉంటాయట. ఇవి యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రేరకాలు. మన బాడీకి యూరిక్ యాసిడ్ కావాలి. మన శరీరానికి ఎంత యూరిక్ యాసిడ్ కావాలో అంత మన శరీరం ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ ప్రొడ్యూస్ చేసే యూరిక్ యాసిడ్ మనకి ఇబ్బంది ఉండదు. కానీ మాంసాహారం తినేవారిలో యూరిక్ యాసిడ్ ఇంకా ఎక్కువైపోతుంది.